శ్రీ గురుభ్యో నమః. సుబ్రహ్మణ్య స్వామికి పాములకు ఉన్న సంబంధం ఏమిటి? స్వామి ఆరాధనలో సర్పాలకు ఎందుకంత ప్రాముఖ్యత అనేది చాలామందికి ఉన్న అనుమానం. నేడు అవే మనం నివృత్తి చేద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాములకి మధ్య సంబంధం ఆసక్తికరమైన పౌరాణిక కథలతో ముడిపడి ఉంటుంది. కేవలం కథతో మాత్రమే అయిపోలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ప్రతిసారి ఆయనకు సమర్పించిన నైవేద్యాలు, పూజల్లో సర్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పరమశివుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయుడు లేదా మురుగనని కూడా చాలామంది పిలుస్తారు. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యుద్ధానికి, శక్తికి దైవంగా భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన అన్నిటా విజయం లభిస్తుందని, శక్తి పెరుగుతుందని, సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాములకి ఉన్న సంబంధం ఏమిటి? స్వామి ఆరాధనలో సర్పాలకు అంత ప్రాధాన్యత ఎందుకు? కుమారస్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు ఎందుకు తొలగిపోతాయి? వంటి విషయాల గురించి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. పురాణాలలో సర్పం అనేది శక్తిని, అంతర్గత శాంతిని సూచించేది. అంతేకాదు, సర్పం దుష్ట శక్తులను ప్రతీకగా కూడా కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు. వీటి ఆధారంగా చూస్తే క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో దేవతలు దుష్ట గ్రహాలకు మధ్య భీకర యుద్ధం జరిగిందట. ఆ సమయంలో పాములు ప్రతికూల ఆలోచనలతో నిండి ఉండేవి. అమృతాన్ని తామే దక్కించుకోవాలని దేవతలతో పోరాడుతూ ఉండేవి. ఆ సమయంలో యోధుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సామర్థ్యం, శక్తులను ఉపయోగించి ఆ దుష్ట సర్పాలను ఓడిస్తాడు. పాముల్లోని దుష్ట శక్తులన్నింటినీ కుమారస్వామి నాశనం చేస్తాడు. అలా స్వామి చేతిలో ఓడిపోయి తమ గర్వాన్ని కోల్పోయిన సర్పాలు ఆయన్ని తమ అధిపతిగా అంగీకరించి దేవతలపై దాడిని ఆపేస్తారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాటిని తృణప్రాయంగా గెలిచి సర్పాలకు దేవుడిగా మారాడు. అలా స్వామి ఆరాధనలో సర్పాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామి పూజలో వారికి ప్రత్యేక స్థానం లభిస్తూ వచ్చింది. ఇక వైష్ణవ ఆలయాల్లోనూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాల్లోనూ సర్పాలను ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు, నాగదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఆ దోషాలు పోతాయని నమ్ముతారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలలో సర్పాలను పూజించడం ముఖ్యమైన ప్రాచీనమైన సాంప్రదాయంగా మారింది. సర్పదల పూజలు లేదా సర్పహారాలు వంటి సుప్రసిద్ధమైన పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే తొలి పూజ అందుతుంది. ఈ పూజలనేవి పాపాలను నివారించడానికి, రోగాల నుండి రక్షణ పొందటానికి, మానసిక శాంతిని సాధించడానికి నిర్వహిస్తారు. ఇక హిందూ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు షష్ఠి తిథి చాలా అనువైనది. ప్రతి మాసంలో షష్ఠి తిథి వస్తున్నప్పుడు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ ప్రకారం ఈ రోజున కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించిన రోజు. ఈ రోజున చెడుపై మంచి గెలిచిందని ఈ తిథిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పండుగగా జరుపుకుంటాము. రోజులు చేసే ప్రత్యేక పూజలు జరుపుకుంటాము. ఈ రోజున చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చెడుపై విజయం దక్కించేందుకు సహాయపడతాయని నమ్ముతూ ఉంటారు. అలాగే స్వామి సర్పాలకు అధిపతి కనుక ఈరోజు స్వామిని ఆరాధిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 6న షష్ఠి వచ్చింది. ఈ రోజున నియమనిష్టలతో స్వామిని పూజించడం ద్వారా నాగదోషాలన్నీ తొలగిపోతాయి. సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి, శత్రుపీడితులకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని నమ్మకం. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.